నమస్కారం అండి. మనమిప్పుడు తులసి భానుగారు వ్రాసిన అత్తగారిల్లు అనే కథను విందామా? అనన్య అత్తగారింట్లో అడుగుపెట్టి అరగంట అయింది. పెళ్లి బట్టలు మార్చుకుని సింపుల్గా సన్నటి ఎర్రంచున్న పసుపచ్చ రంగు లైట్ వెయిట్ పట్టుచీర కట్టుకుంది. ప్రమోదు రూంలోకి వచ్చాడు. తన అల్మేరాలోంచి ఏవో తీసుకుని బయటకు వెళుతున్నాడు. వెనక్కి తిరిగి, అనన్య, నాకు వర్క్ ఉంది, ప్లీజ్ నువ్వు అమ్మ వాళ్ళకి సర్ది చెప్పు అనేసి వెళ్ళిపోయాడు. అనన్యకి ఏం సర్ది చెప్పాలి అనేది అర్థమే కాలేదు. బంధువుల అమ్మాయి ఒకరొచ్చి టిఫిన్ ఇచ్చి వెళ్ళింది. బాగా ఆకలేసింది అనన్యకి. గప్ చుప్పుగా తినేసింది. అరగంటకి మళ్ళీ ఆ అమ్మాయి వచ్చి, అక్క కిందికి రమ్మంటున్నారు అని చెప్పింది. సరే అని కిందికి వెళ్ళింది. ఊరి వాళ్ళు చాలామంది వచ్చున్నారు. అందరితో పరిచయాలు అయ్యాయి. ఊర్లో జరిగే ఈసారి ఉత్సవాలకు రామ్మ, చాలా బాగుంటుంది అంది ఒక ఆవిడ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని. అత్తగారి వైపు చూసింది. అత్త విమల సరే అని చెప్పు అన్నట్టు చూసింది. సరే అండి అంది అనన్య. అనన్య, భోజనాల్లోకి అన్నమే తింటావా, చపాతీ అయినా పర్వాలేదా అడిగింది విమల. అత్తయ్య, నేను చేస్తాను వంట అంది అనన్య. విమల నవ్వుతూ, ముందు ముందు నువ్వు చేస్తావుగా, ఇవాళ హాయిగా తినేసి రెస్ట్ తీసుకో అంది విమల. రాత్రి భోజనాల వేళ చుట్టాలకు తనకు అందరికీ నేల మీదే చాపలేసి బంతి భోజనం ఏర్పాటు చేశారు. ప్రమోదు ఇంకా రాలేదు. తన పక్కన జంటగా ఒక మనిషి ఉండాలి కదా. పెళ్ళైన 10 గంటలకే తనను ఒంటరిగా వదిలి ఆయన ఎక్కడికి వెళ్ళారు అని ఒక ఆలోచన వచ్చి మనసుకి వెలితిగా అనిపించింది అనన్యకు. అనన్య, సరోజి పిన్ని నిన్నొక పాట పాడమని అడుగుతున్నారు, వినపడలేదా? సిగ్గుతో సమాధానం ఇవ్వట్లేదా అంది విమల. అత్తయ్య అని అనన్య సరోజి వైపు చూసింది. ఏందమ్మాయి, నీ గొంతులో ఒక పాట వినిపించు అంది సరోజ. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట పాడాలనిపించి పాడింది అనన్య. వస్తూ ఉంటాడులే, ఇంకేం చేస్తూ ఉంటాడు అనో, ఏంటొదినా మా అన్న గుర్తొస్తున్నాడా అనో చిలిపి మాటలతో ఎవ్వరూ అనన్యని ఆట పట్టించట్లేదు. అక్కడ ఎవ్వరికి ప్రమోదు కొత్త పెళ్లి కూతురు పక్కన లేకపోవడం ఏమిటి అన్న ధ్యాసే లేనట్టు ప్రవర్తిస్తున్నారు. అనన్యకి మనసులో చిన్నగా ముళ్ళు గుచ్చుకున్న బాధ కలిగింది. ఆ రాత్రి 11 గంటలకు అనన్య ఒక్కతే రూంలో ఒంటరిగా ఉంది. తాను 2 రోజుల తర్వాత కాలేజీలో చెప్పే లెసన్స్ చూసుకుంటోంది. విమల వచ్చింది. ఈ 2 రోజులు చాలా అలసిపోయావుగా, ఇంక పడుకో అనన్య అంది ఆవిడ రూంలోనే సోఫాలో సర్దుకుని పడుకుంటూ. అప్రయత్నంగా అనన్యకి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవయ్యాయి. ఏమిటిది, నా తొలి రాత్రి అన్న ధ్యాసే లేనట్టు చాలా మామూలుగా ప్రవర్తిస్తోంది ఈవిడ. అసలు ఏం జరుగుతోంది నా చుట్టూ అనుకుంది అనన్య. కొంచెం చిరాకు, కొంచెం భయం, కొంచెం అయోమయంతో అనన్యకు తలనొప్పి వచ్చింది. కళ్ళు ఎందుకో తడయ్యాయి కూడా. తను ఏడుస్తున్నట్టు అత్తగారు చూస్తే బాగోదేమో అనిపించి నెమ్మదిగా కళ్ళు తుడుచుకుని సోఫాలో ఉన్న అత్తగారి వైపు చూసింది అనన్య. ఆవిడ అప్పటికే చిన్నగా గురక పెట్టేస్తున్నారు. దేవుడా అనుకుంది అనన్య గుప్పిటి బిగించి అసహనంగా. బాబోయ్, వీళ్ళేం మనుషులు అని అనిపించి అనన్యకి ఒళ్ళు సన్నగా వణికింది. కామ్గా పడుకుంది. తన మనసుకు తానే కంగారు పడకలే అని సర్ది చెప్పుకుంటూ. పొద్దున్న 6ంటికి మెలకు వచ్చింది. తెరిచిన కళ్ళకు చుట్టూ కొత్తగా కనిపించింది. నిమిషం తర్వాత గుర్తొచ్చింది తాను అత్తగారింట్లో ఉన్నాను అని. లేచి కూర్చుని సోఫా వైపు చూసింది. ప్రమోద్ నిద్రపోతూ ఉన్నాడు. ఏమిటో అనుకుని నిట్టూర్చి హాల్లోకి వెళ్ళింది. సగం చుట్టాలు పొద్దున్నే వెళ్ళిపోయినట్టున్నారు. అత్తగారి కోసం చూస్తూ వంటింట్లో ఉన్న విమల దగ్గరకు వెళ్ళి, అత్త, ఫ్రెష్ అయ్యాక నేను గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అంది అనన్య. సరే, శ్రీప్రియ నీకు తోడొస్తుంది, జాగ్రత్తగా వెళ్ళిరండి అంది విమల. మీ అబ్బాయి తోడు రారా అంది చిరుకోపంగా అనన్య. విమల చాలా మామూలుగా అనన్య వైపు చూసి, నువ్వే వాడిని అడిగి చూస్తావా? అయినా వద్దులే, ఎందుకులే, ప్రశాంతంగా నువ్వు శ్రీప్రియ వెళ్ళిరండి అంది విమల. అవును, దోశ తింటావా టిఫిన్లోకి అడిగింది ఆవిడ. అవును, ఇప్పుడు నాకు టిఫిన్ తినడం అనేదే చాలా ముఖ్యమైన విషయం.
మీరు నన్ను అడక్కపోతే నేను నొచ్చుకుంటాను కదా అంది కోపాన్ని దాచుకోను లేక ప్రదర్శించను లేక. విమల ఒక నిమిషం అనన్యను చూసి, అనన్య, దేనికి తొందరపడకమ్మా, అన్నీ సర్దుకుంటాయి. చూడు, అమ్మలేని నీకు సవత్తల్లిని తెచ్చారు కదా మీ నాన్నగారు. ఆవిడ నీ దగ్గర ఒకలా, మీ నాన్న ముందు ఒకలా ఉండే ద్వంద్వ వైఖరిని సహనంగా ఎదుర్కొన్న నీకు జీవితంలో అవసరపడినప్పుడు సహనంగా ఉండడం కొత్త కాదు. నేను నిన్ను తేలిగ్గా చూపడానికి ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదు. కేవలం ఒక ఉదాహరణగా మాత్రమే గుర్తు చేశాను. నీ ప్రత్యేకతను, నీ బలాన్ని నీకు గుర్తు చేస్తున్నానంతే అంది విమల. ఓహో, నాకు సహనం అనే ఒక మంచి అలవాటు ఉండడం వలన జీవితం అంతా అన్ని చోట్ల అందరితోనూ నేనే లొంగిపోతూ సర్దుకుపోతూ బతికేయాలా అంటున్న అనన్యకు ఏడుపు గొంతుపడింది. అది కాదు అనన్య అంటూ అనన్య దగ్గరకు రాబోయింది విమల. కరెక్ట్ అనన్య, నువ్వు సర్దుకుపోవాల్సిన అవసరం ఏమీ లేదు. నీకు ఎలా ఉండాలనిపిస్తే అలా ఉండొచ్చు అని అంటూ వంటింటి గుమ్మం బయట నుంచి వంటింట్లోకి వచ్చాడు ప్రమోద్. విమల సూటిగా ప్రమోదును చూస్తోంది. అనన్య మాత్రం చీర కొంగుతో మొహం తుడుచుకుంటూ ప్రమోద్ వైపు చూడటానికి కూడా ఇష్టపడినట్టుగా వెళ్ళిపోయింది. విమల ప్రమోద్తో అంది, మరి అనన్యకి ఇష్టం, తనతో గుడికి వెళ్తావా తన ఇష్ట ప్రకారం? అనన్య అడుగుతోంది అంది విమల. ఎవరిని అడిగింది అనన్య అన్నాడు ప్రమోద్. నీతో వాదన చేసే ఓపిక నాకు లేదు నాయనా అని అంటూ విమల హాల్లోకి వెళ్ళిపోయింది. అనన్య స్నానం చేసి లేత నీలం రంగు షిఫాన్ శారీ కట్టుకుని ఫోను హ్యాండ్ బ్యాగు తీసుకుని గుడికి వెళ్ళబోతోంది. జస్ట్ 10 minutes, నేను వస్తాను నీతో అన్నాడు ప్రమోద్. ప్రమోద్ వైపు చూసింది అనన్య. అప్పటికే అతను బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాడు. అతని కోసం వేచి చూడాలి అని అస్సలు అనిపించలేదు అనన్యకి. మనసంతా పాడైపోయిన భావన. గుండెల్లో సముద్రం పరుగులు పెడుతున్నట్టు, ఏడుపు సుడులు తిరుగుతున్నట్టుగా ఉంది అనన్యకు. కాకపోతే స్వతహాగా తనకున్న వివేకం, సహనం అనన్యను కుదురుగా ఉండు అన్నట్టుగా భుజం తట్టి ఊరుకోబెడుతున్నాయి. ఒక్క 5 నిమిషాలు ఆలోచించుకుంది. నేను అనుకున్నట్టుగా ఏమీ జరగట్లేదు అనే కోణం నుంచి చూసి బాధపడను, పరీక్షగా చూద్దాం, నాకు ఏవి ఎలా ఎందుకు ఎదురవుతాయో అని తనని తాను నిర్దేశించుకుని తన మనసుని ఒక ఖాళీ కాగితంలా మార్చుకుంది అనన్య. బుర్ర కుదురుగా ఉండాలని బాసింపట్టు వేసుకుని కూర్చుని శ్వాస మీద ధ్యాస పెట్టి ఒక్క 5 నిమిషాలు ప్రాణాయామం చేసింది. ప్రమోదు బయటికి వచ్చి చూసి, ఓ, యోగా చేసే అలవాటా, గుడ్ అన్నాడు. గుడికి వెళ్ళారిద్దరు. దేవుని దర్శనం చేసుకున్నారు. అనన్య వైపు చూశాడు ప్రమోద్. దూరంగా మెట్లెక్కి వస్తున్న ఒక చిట్టి పాపను ఇష్టంగా చూస్తోంది అనన్య. ఆ పాపను చూస్తూ నవ్వుతూ చెయ్యి ఊపుతోంది పలకరింపుగా. అనన్య అన్నాడు ప్రమోద్. అనన్య అతన్ని చూసింది. కాసేపు ఒకరినొకరు చూసుకున్నారు. ప్రమోద్ చెబుతున్నాడు, అనన్య, నాకు, నేను అంటూ ఆగాడు. అనన్య ప్రశాంతంగా ఎదురు చూస్తోంది అతను చెప్పేది వినేందుకు. నేను ఢిల్లీ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండను, నిన్ను కూడా నాతో తీసుకుని వెళ్ళను అని ఆగి అనన్య స్పందన కోసం ఆమెను చూశాడు. అనన్య కేవలం చెవులకే పనిపెట్టింది. అనన్య, నాకు పెళ్ళి, బంధాలు అని ఎలాంటి బాదరబందీలు ఇష్టం లేదు. ప్రేమ, స్నేహం నాలో లేవని కాదు. నాకు ఆప్యాయంగా ఉండాలనిపించినప్పుడు ఉంటాను, పట్టించుకోకుండా ఉండాలనిపించినప్పుడు అలానే వదిలేస్తాను. నా మనసుకి ఎలా అనిపిస్తే అలా ఉంటాను. గిరిగీసుకుని ఇలానే ఉండాలి అనే మనస్తత్వం అస్సలు కాదు నాది. ఇప్పుడు నేను చెబుతున్నంత సులువుగా కూడా కాదు నా ఆలోచన తీరు. నాకు ఊహ వచ్చిన దగ్గర నుంచి ఇలానే ఉంటున్నాను. నన్ను నేను ఇది నేను అని నిర్వచించుకోలేను కూడా. అయితే మరి నాకు పెళ్ళెందుకు, బంధం ఎందుకు అని నీకు అనిపిస్తోందా అన్నాడు. అభావంగా అతని వైపు చూసింది. అమ్మ దిగులు పడుతోంది, నాకు ఒక తోడు ఉండాలని. గత 6 ఏళ్లుగా అడుగుతోంది పెళ్ళికి ఒప్పుకోమని. ఎప్పుడూ నాకు ఒప్పుకోవాలని అనిపించలేదు. నీ ఫోటో చూపించినప్పుడు మాత్రం మొదటిసారి నాకు పెళ్ళికి సరే అని చెప్పాలనిపించింది. సరే అన్నాను, అంతే. నీ వివరాలు కూడా నాకు తెలుసుకోవాలి అని అనిపించలేదు. ఇప్పుడు మన పెళ్ళి తర్వాత నువ్వు నా జీవితంలో ఉంటావు, సందేహమే లేదు.
నువ్వు నా నవ్వొస్తోంది నాకు చెప్పాలంటే. భార్యవి అని చెప్పాలి అనే కంటే నువ్వు కూడా నా జీవితంలో ఒక ముఖ్యురాలివి అనిపిస్తోంది. అంతవరకే చెప్పగలను. కొంచెం అయోమయంగా ఉంది కదా? నీకే కాదు, నాకు కూడా కన్ఫ్యూజన్గా ఉంది. అందుకే నీకు చెబుతున్నా, నువ్వు నీకు నచ్చినట్లు ఉండొచ్చు అని చెప్పి అనన్య ఏం చెబుతుంది అన్నట్టు కాసేపు అనన్యను చూశాడు. ఇన్ని మెట్ల పైన గుడి కదా, మంచి గాలి ఉంది ఇక్కడ అంది అనన్య ప్రమోద్తో. అవును నిజమే అని, ఢిల్లీకి సోమవారం వెళ్ళిపోతాను. నువ్వు అమ్మ దగ్గరే ఉండు, అమ్మ స్నేహంగా ఉంటుంది. మీ పిన్ని దగ్గరకు వెళ్ళకు, ఆవిడ మళ్ళీ నిన్ను హింస పెడుతుంది అన్నాడు ప్రమోదు. అనన్య నవ్వుతూ, ఒకవేళ మా పిన్ని నన్ను బాగా చూసుకున్నా, అత్తయ్య రాచి రంపాన పెట్టినా నేను అత్తగారింట్లోనే ఉంటాను. వస్తాడు నారాజు ఈరోజు అని మీకోసం పాడుకుంటూ అంది అనన్య. ప్రమోద్ అర్థం కానట్టు చూశాడు. కొంపదీసి నువ్వు నాకంటే కూడా తేడానా ఏంటి ఇలా మాట్లాడుతున్నావు అన్నాడు ప్రమోద్. సహనం నాకున్న బలం అని అందరూ నా గురించి బాగా ఫిక్స్ అయిపోయారు. నేను కుదురుగా ఉండక తప్పని పరిస్థితి నాది అంది స్థిరంగా స్పష్టంగా అనన్య, కొత్త మనుషులకి వారి కొత్త కొత్త ఆలోచనలకి స్వాగతం చెబుతూ. అనన్య కాలేజీ లెక్చరర్. సోమవారం పొద్దున్నే ప్రమోద్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళాడు. అతను వెళ్ళేటప్పుడు కాలేజీ హాస్టల్లో తనతో పాటే ఉంటున్న ఒక రూమ్మేటు సెలవులకు తన ఊరు వెళుతోంది అన్నట్టుగా మాత్రమే అనిపించింది అనన్యకు. అంతకు మించి తన అర్ధభాగం దూరమై వెళుతున్నట్టు బాధగా ఏమీ అనిపించలేదు అనన్యకి. ఎందుకంటే అతను ఇప్పటికే చెప్పున్నాడు, బంధాలకు కట్టుబడి తాను ఉండలేను అని. అలాంటి అతని చుట్టూ తన ఆనందాన్ని ప్రశాంతతను ముడివేసుకుంటే తనకు మిగిలేది అశాంతి నిరాశ అని అనన్యకు బాగా అర్థమైంది. అనన్యకు తన టీచింగ్ వృత్తి అంటే చాలా ఇష్టం. విద్యార్థుల సందేహాలు తీరుస్తూ సబ్జెక్టు మీద వారికి ఆసక్తిని పెంచుతూ తాను నిత్యం కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ తనకు సంబంధించిన కొత్త కోణాన్ని మెరుగుపరుచుకుంటోంది. జీవితంలో ఎవరికైనా వివిధ కోణాలు వివిధ అవకాశాలు ఉంటాయి. ఒక భాగం బాధ పెట్టేలా బలహీనంగా ఉన్నంత మాత్రాన జీవితం వ్యర్థమైపోదు. మనకి వచ్చినా మనకి తెలిసినా మరొక కోణంలో మనని మనం అభివృద్ధి చేసుకోవాలి. మన అస్తిత్వాన్ని మనం కనుగొని స్థిరపరచుకోవాలి. రోజులు మారి నెల అయింది. అనన్య కాలేజీ నుంచి వచ్చి ఫ్రెష్ అయింది. విమల కాఫీ తీసుకొచ్చింది. ఇద్దరూ కాఫీ తాగుతున్నారు. కాఫీ అయ్యాక అనన్య లెసన్స్ ప్రిపేర్ చేసుకోవడానికి లేవబోతోంది. విమల లేచి వచ్చి అనన్య చేతులు పట్టుకుని తనతో తీసుకుని వచ్చి సోఫాలో పక్కన కూర్చోబెట్టుకుంది. అనన్య, నెలయింది నువ్వు ఈ ఇంటికొచ్చి. నువ్వు నన్ను ఎప్పుడు నిలదీసి అడుగుతావా అని చూస్తున్నాను అంది విమల. అనన్య మౌనమే సమాధానంగా కూర్చునుంది. ఎప్పట్లానే చెవులకు మాత్రం పనిపెట్టింది. నువ్వు వచ్చిన 4 రోజులకే నేను నీ నుంచి ప్రశ్నలు నిందలు వస్తాయనుకున్నాను. నా ఊహలకు భిన్నంగా నువ్వు చాలా మామూలుగా తిరిగేస్తున్నావు. కానీ సాటి ఆడదానిగా నాకు నీ గుండెల్లో నువ్వు దాచుకున్న బడబాగ్ని తెలిసింది. ఇలా నిన్ను కదిలించకుండా వదిలేస్తే నువ్వు మరబొమ్మ అయిపోతావు. నేనైనా ఇప్పుడు చెప్పబోయే వివరాలు ఇంకా ముందే నీకు చెప్పొచ్చు. కానీ నీకు ఈ ఇల్లు, నేను, ప్రమోదు ఇలా అన్నిటి గురించి నీకు ఒక అలవాటులాగా, ఒక అవగాహనలాగా వచ్చాక నేను చెప్పాల్సింది చెబితే బాగుంటుంది అని ఆగాను. పెళ్ళికి ముందు ఇదంతా చెబితే నీకు ఇక్కడున్న పరిస్థితుల కంటే కూడా ఎక్కువ ప్రశ్నలు, ఎక్కువ సందేహాలు నిన్ను అనవసరమైన అయోమయంలోకి పడేస్తాయి. ఆ సందిగ్ధత నీకు అవసరం లేదు అనుకున్నాను. నీ పినతల్లి, అదే సవత్తల్లి, నిన్ను వదిలించుకునేందుకు మా గురించి సరిగా ఆరా కూడా తీయలేదు. కానీ ఒక తల్లిగా, ఒక ఆడదానిగా నేను నా బిడ్డతో నీ పెళ్ళి ఎలా చేశాను, అసలు ఎందుకు చేశాను అని నా మీద కోపమో సందేహమో నీకొచ్చిందా అని అడుగుతూ అనన్యను సూటిగా చూసింది విమల. అనన్య చెబుతోంది, 1 రోజు 2 రోజులు ఇవన్నీ నేను కూడా ఆలోచించాను. కోపం వచ్చింది, బాధేసింది, దిగులు కూడా పడ్డాను. అంతే, ఒక హద్దు వరకే నేను బాధపడతాను. తర్వాత నా జీవితం నా వరకు నేను దిద్దుకోవడం మంచిది అనుకున్నాను. ఎందుకంటే మీ తల్లి కొడుకు ఇద్దరూ తామరాకు మీద నీటి బొట్టులా పెళ్ళయింది కానీ కోడలనని నా మీద అత్తగారిలా హక్కు చూపించరు, నిర్లక్ష్యము చేయరు మీరైతే. ఇహ ఆ మనిషి బాప్రే
అంత అంటి ముట్టనట్టు ఉండేవారిని నేను మొదటిసారి చూడటం. కాకపోతే మీ ఇద్దరిలో కపటం లేదు, కల్మషం లేదు అని మాత్రం ఖచ్చితంగా తెలిసింది. ఏదో తెలిసి తెలియని అమాయకత్వం ఉంది మీ ఇద్దరిలో అని నాకైతే స్పష్టంగా అనిపించింది అంది అనన్య. ఇప్పుడు నీకు నా మనసులో మాటలు తెలియజెప్పాలనన్య అంది విమల. అనన్య, నా పెళ్ళి జరిగి అత్తగారింటికి వచ్చానా ఆ రోజు నుంచే ఇహ నువ్వు మా అమ్మాయివే, మీ ఇల్లు అంటే ఇదే అన్నారు. సరే బాగానే ఉంది, ఇలా నన్ను కలుపుకున్నారు అనుకున్నాను. నేను కుదురుగా అన్నీ చేసి పెడుతున్నంత వరకు మా అమ్ములు బంగారం అన్నారు. మా వారు మంచివారో చెడ్డవారో నాకు అర్థమే కాలేదు. తప్పు ఎంచి చూపేంత చెడ్డవారు కారు, మెచ్చుకునేంత గొప్ప పనులేమీ కూడా చేయలేదు. మరి గొప్ప అంటే ప్రత్యేకంగా నా సంతోషం కోసం ఏదైనా చేయటం. ఒకసారి ఏదో ఒక సందర్భంలో నేను ఒక విషయం నాకు నచ్చదు అన్నాను. అప్పుడు మాకు మా ఇంటి కోడలు మా మాట కాదంటే నచ్చదు అన్నారు మామగారు, పరోక్షంగా నన్ను ఉద్దేశించి చెబుతూ మా అత్తగారితో. ఇహ ఆవిడ వెంటనే అందుకుని వేరే ఇంటి కోడళ్ళు అంత బాగా ఇంత బాగా అని పోల్చి చెబుతూ నన్ను తక్కువ చేయాలని చూశారు. నేను వంట చేస్తూ ఉంటే వాళ్ళిద్దరూ నన్ను బాధ పెట్టే పనిలో ఉన్నారు మాటల తోటాలతో. చాలాసేపు విన్నాను. కోపంలో ఉక్రోషంతో ఏనాడు ఎవరికీ ఎదురు చెప్పే అలవాటు లేక నేను అనాలనుకున్న మాట అందామా వద్దా అన్న సంశయంతో అనుకుంటా కొంచెం గట్టిగా వచ్చింది గొంతులోంచి నా మాట. ఇన్ని రోజులు మంచిగా అనిపించిన నేను ఒక్క విషయంలో ఇది నాకు ఇష్టం కాదు అని స్వతంత్రించి చెప్పేటప్పటికీ నేను మీకు చెడ్డ కోడలనయ్యానా అని. అంతే. వెంటనే మా మామగారు చెక్కు చెదరకుండా అంతే కూల్గా, కోడలు ఇలా అరిస్తే మాకు నచ్చదు, ఇదా మాకు నువ్వు గౌరవం ఇచ్చే పద్ధతి అనేశారు. నా ఇష్టానికి కాస్తైనా విలువివ్వరు. ఎంతసేపు వారి ఇష్టాలు వారి పద్ధతులు మాత్రం నాకు గుర్తు చేస్తూ ఉంటారు. ఆ రోజు గొడవ పెరిగింది. వారిద్దరూ కలిసి రెండు సూదుల్లాంటి గుచ్చుకునే మాటలు నా మీదకి విసురుతుంటే నాది ఒక్క మాట, అది వారి గొంతుల మధ్య నలిగిపోతూ వారి దాకా వెళ్ళలేక, వెళ్ళినా నా మాటను వారు పట్టించుకోక గొడవ పెరిగిందే తప్ప నా మనసుని వారు అర్థం చేసుకున్నది లేదు. ఆ రోజు రాత్రి 8ంటికి వచ్చిన మీ మామగారితో మా మామగారు ఎంతైనా ఆడదాన్ని భార్యని అదుపులో పెట్టుకోవడం నాకొచ్చినట్టుగా నా కొడుకులకు రాలేదు అన్నారు నా భర్తను రెచ్చగొడుతూ. ఆ మాట నాకు నచ్చలేదు. పైగా నా మనసుకి గాయం చేసింది ఆ మాట. అసలే ఆత్మగౌరవం ఉన్న మనిషిని. ప్రేమగా 100 మందికి 100 పనులైనా చేయగలను, కానీ నన్ను సేవకురాలిగానో నన్ను అదుపులో పెట్టుకున్నట్టుగానో నన్ను ట్రీట్ చేస్తే నాకు చాలా బాధ, మనసు ఎదురు తిరుగుతుంది. అలాంటి వారికి కొన్ని పనులైనా చేయాలన్నా మనసు పెట్టి చేయబుద్ధి కాదు. మా వారు అన్నీ వింటూ ఉంటారే కానీ ఎటూ చెప్పరు. నిజమే, ఎవరైనా అలాంటి పరిస్థితుల్లో ఎటూ చెప్పలేరు. కానీ నేను పడ్డ బాధకి కనీసం వ్యక్తిగతంగా అయినా బాధపడకు అని నన్ను అనునయించలేదు నా భర్త. మేమిద్దరం ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఏదో తెలియని బరువుగా ఈదలేనేమో అనిపించింది నాకు ఇలాంటి బ్రతుకు. అలా బతుకు సమరంలో 2 నాలుకల మనుషులతో, అంటే నా ముందు మంచిగా మాట్లాడి నా వెనుక నొసలు చిట్లించేవారు, కోడళ్లను అందరి ముందు మాకు కూతుళ్లలాగా అని చెప్పి ఇంట్లో మాత్రం కంటికి కనపడని రీతిలో కామ్గా బాధ పెట్టేవారు. పిల్లలు పుట్టాక మేమున్నాంగా, మేం చేస్తాంగా అని మాటల కోటలు కట్టి 4 డబ్బులు వస్తాయని మమ్మల్ని ఉద్యోగాలకు పంపేవారు. మా వెనుక పిల్లలను సరిగా చూసేవారు కాదు. అది చాలా రోజుల వరకు అర్థం కాలేదు నాకు. తర్వాత పిల్లలను వారు పట్టించుకుంటున్నట్లు నటిస్తున్నారని అర్థమైంది. అంతేకాదు, ఉద్యోగం చేయాలి, ఇంటి పని, వంట పని, బాబు స్నానం అన్నీ చేసుకుని మరీ ఆఫీస్కి వెళ్ళి రావాలి. వచ్చాక టీతో సహా మళ్ళీ నేనే చేయాలి. ఒక పక్క పసిపిల్లాన్ని కూడా నేనే చూసుకుంటూ నాకు అర్థమైంది, నాకే తెలియకుండా నా ఇంటికి నేను కోడలినో భార్యనో కాదు, కేవలం పనికొచ్చే పని మనిషిని అయ్యానని. నెమ్మదిగా మనసు విరగడం మొదలైంది. నా భర్తను నిలదీయడం మొదలుపెట్టాను. నాకు జరిగే అన్యాయాలను మీరెందుకు ప్రశ్నించరు అని. అప్పుడు ఆయన చెప్పారు, నా వాళ్ళు మంచివాళ్ళు అని అందరికీ తెలుసు, నాతో సహా.
కొత్తగా ఈనాడు నువ్వొచ్చి నాకు చెప్పక్కర్లేదు నా తల్లిదండ్రుల గురించి అని. అది విని నా మనసు ముక్కలైపోయింది. నా తండ్రికి పురుషాహంకారం ఎక్కువ. నా తమ్ముడికి నూరిపోసేవాడు. ఆడవాళ్ల మాటలు ఎప్పుడూ వినకు, పట్టించుకోకు అని. తమ్ముడు అమాయకత్వంతో అమ్మకి చెప్పేశాడు, నాన్న నీ గురించి అక్క గురించి ఇలా చెప్పాడు అని. అప్పుడు తెలిసింది, మనతోటే 24 గంటలు కలిసి జీవించే మనుషులకు మన మీద ఉండే నమ్మకం ఇదా, గౌరవం ఇదా అని. అలాంటి తండ్రి పెళ్లి చేసి చేతులు దులిపేసుకున్నాడు. పెళ్ళయ్యాక కనీసం ఒక్కసారి కూడా తల మీద ఆప్యాయంగా చెయ్యేసి ఏమ్మా ఎలా ఉన్నావు అని అడగని మనిషి నా తండ్రి. అడిగితే ఎక్కడ నేను నాన్న నా బాధ ఇది అని ఇంటికొచ్చి తిష్టవేస్తానేమో అని భయం ఆయనకు. అలా తండ్రి వదిలించేసుకుంటే సరే గాని నా ఇల్లు నా వాళ్ళు అనుకుని అత్తగారింటికి వస్తే ఇక్కడ ఇప్పుడు ఈ మనిషి నా భర్త కొత్తగా వచ్చిన నేను అంటూ వేరు చేసి మాట్లాడతాడేంటి అని చాలా బాధేసింది. పెళ్ళయి నాకు ఒక బిడ్డ పుట్టాక కూడా నేను ఈయనకు కొత్త మనిషినా అని మనసు ఈశ్రోమని ఏడ్చింది. తండ్రికి బరువైపోయి ఇక్కడ నా అనుకున్న ఇంటికి నేనొస్తే కొత్తగా వచ్చిందానవు నువ్వు అని నా మాట నమ్మకపోతే నేను నా మనసులో మాట ఎవరికి చెప్పుకోవాలి? అటు పుట్టింట్లో తండ్రి నా బాధ పట్టించుకోకపోతే, ఇటు భర్త నా గోడు వినకపోతే మరి నాకు అసలైన తోడెవరు? తల్లి నా బాధ వినగలదు కానీ ఏదైనా పరిష్కారం చెయ్యాలంటే ఆవిడైనా ఆశ్రయించాల్సింది తండ్రినే. మరి ఆడపిల్లకు నికరంగా నా అని చెప్పుకునే ఇల్లు ఏది? పుట్టినిల్లా మెట్టినిల్లా అని అయోమయంగా అనిపించే సందర్భాలు నాకు చాలాసార్లు ఎదురవుతూ ఉండేవి. పైగా ఈయనకేమనిపించింది, నేను ఆయన తల్లిదండ్రుల మీద చాడీలు చెప్తున్నాను, వారి మీద ఈయనకు ఎక్కిస్తున్నాను అని కదా అనిపించింది. నాది అంత తక్కువ బుద్ధి అనుకున్నారా అని నా మనసు ముక్కలైపోయింది. అంతే. ఆ రోజు తర్వాత నేను మంచి అనిపిస్తే మంచిగా ఉండడం, బాధ అనిపిస్తే బయటపడి చెప్పేయటం అలవాటుగా చేసుకున్నా. అలా చేస్తే మనసులో బరువు చేరకుండా చూసుకోవచ్చు అనుకున్నా. కానీ ఎక్కడో ఒకచోట నేను మరీ ఎక్కువగా స్పందిస్తున్నానా అని కూడా నాకు అనిపించేది కొన్నిసార్లు. కానీ నా పంథా మార్చుకునే అవకాశం నా చుట్టూ ఉండేవారు నాకు ఇవ్వలేదు. నా తండ్రి అయితే మరీ ఘోరం. నా భర్త ఎదురుగానే నాతో అనేవారు, అతనికి తెలీదా ఏం చేయాలో? నువ్వు చెప్పాలా అతను ఏం చేయాలో అని. మామగారేమో కనీసం తినేటప్పుడు ఖాళీ అయిన మంచినీళ్ళ గ్లాసులో పక్కనే ఉన్న చెంబులోంచి నీళ్లు కూడా పోసుకోరు. మా అత్తగారు నింపాల్సిందే గ్లాసు. అంత చుట్టూ అంతా పురుషాహంకారం. అంతే. మనుష్యుల మీద గౌరవం తగ్గిపోయింది నాకు. ప్రేమ ఉంది, బాధ్యత ఉంది నాకు అందరి మీద. కానీ వారి చిన్న తప్పు నుంచి పెద్ద మూర్ఖత్వం వరకు వారి మీద నిమిషాల్లో కోపం వచ్చేసేది, ఆవేశంగా మారిపోయేది. తగవులు వేసుకునేదాన్ని. మా వారికి నా మనసంటే పట్టించుకోరు అనే బాధ తప్ప పురుషాహంకారం అయితే లేదు. అయితే మాత్రం ఏ రాయి అయితేనేం పళ్ళు రాలగొట్టుకునేందుకు అన్నట్టు ఏదో రకంగా నా బాధకైతే ఆయన కూడా కారణమే. కాదేది నా కోపానికి అనర్హం అన్నట్టు ప్రతి చిన్న తప్పుకి పెద్ద పొరపాటుకి కాళికావతారం ఎత్తేదాన్ని. చుట్టూ నన్ను తొక్కేసే మనుషుల మధ్య నా కోపమే నా రక్షణ కవచం అనుకున్నాను. విడివిడి కాపురాలు ఏర్పడ్డాయి. నేనొక్కదాన్ని మాత్రమే కారణం కాదు. అందరి ఇష్టాలకు పరిస్థితులకు అనుగుణంగా వేరు కాపురాలు. మావాడు 10 ఏళ్లవాడు. నేను బాధేసి గొడవేసుకుని మనసు పాడై ఏడుస్తుంటే మొదట్లో అయ్యో అమ్మా ఏడవకు అని నాతో పాటు ఏడ్చి నాకు తోడుగా వాడి చిట్టి చేతులతో నా కళ్ళు తుడిచి నాకు ఊరటయ్యేవాడు నా బాబు. బహుశా నా జీవితంలో ఆడదాని బాధను అర్థం చేసుకుని ఓదార్చిన మొదటి మగబిడ్డ నా బాబు. అలా కాలం గడుస్తోంది. మా వారు పరిస్థితుల పరంగా నా మాటలకు అంతేగా అంతేగా అని వంత పాడటం మొదలుపెట్టారు. ఇంకో పాప పుట్టింది. నాకు ఆవేశం, నీరసం రెండూ పెరిగాయి. ఫలితంగా ఇంకా వాదనలు, అరుపులు, ఒకరినొకరు తప్పు పట్టుకోవడాలు, చివరికి నీ ఇష్టం పో అని ఆయన నాకు నిర్ణయాలు వదిలేయటాలు. బాబుకి యుక్త వయసు మొదలవుతోంది. అప్పుడు వాడి దృష్టిలో అమ్మ అరుస్తుంది, నాన్న భరిస్తాడు లాంటి భావం పెరిగిపోయింది. నాన్న, అమ్మ అరిస్తే ఊరుకుంటావెందుకు, నువ్వు ఏదో ఒకటి చెప్పవెందుకు అని
ఉచిత సలహా తండ్రికి ఇచ్చేంతగా ఎదుగుతున్నాడు మా అబ్బాయి. అతనిలో ఏదో మూల బంధాల మీద, అనుబంధాల మీద భయం, చిరాకు మొదలయ్యాయి. మొదట్లో సున్నితమైన మనస్సుతో అమ్మ కోసమో నాన్న కోసమో బాధపడి కన్నీరు కార్చిన పిల్లాడు చాలాసార్లు అదే సున్నితమైన మనసు పాడవుతూ ఉంటే ఆ చెదిరిన మనసును కూడగట్టుకోవడానికి చిన్న చిన్నగా తన పరిధిలో తన ఆనందం మాత్రం గ్రహించుకుని, అంటే ఇష్టమైన సబ్జెక్టు చదువుకోవడం, పాటలు వినడం, పాటలు పాడుకోవడం, యోగా చేసుకోవడం, అలా తన కోసం సౌకర్యవంతమైన వ్యాపకాలు సృష్టించుకోవటం అలవాటు చేసుకున్నాడు. పెళ్ళి అంటే తలనొప్పి, పెళ్ళాం అంటే రాకాసేమో అనే భయం వాడిలో గూడు కట్టుకుపోయాయి. ఇవన్నీ నాకు అర్థమయ్యేటప్పటికీ ఆలస్యం అయిపోయింది. వాడి ఆలోచనల, సొంత అభిప్రాయాల తేనె పట్టులో, సాలెగూడులో బందీ అయిపోయాడు అని ఆపింది విమల. అనన్య విమల వైపు చూసింది. విమల కళ్ళల్లో నీళ్లున్నాయి. అత్తమ్మా అని అనునయంగా విమల చేతిని పట్టుకుంది అనన్య. బాధపడకండి అత్తమ్మా అంది అనన్య. నాది బాధ కాదు, నీకోసం ఆలోచనతో గుండె బరువెక్కింది అంది విమల. అత్తమ్మా, సమస్య ఏంటో తెలియకుండా పద్మవ్యూహంలో చిక్కుకున్నట్టుగా ఉన్నప్పుడు నిస్సహాయంగానూ బాధగానూ అనిపించింది. ఇప్పుడు సమస్య తెలిసింది, పరిష్కారం కోసం ఆలోచిద్దాం. ఇన్ని రోజులు ఏమీ అర్థం కాక గజిబిజిగా ఉన్న నా మనసుకి కనీసం ఈరోజు కారణం ఇది అని తెలిసింది. ఈ సమస్యకి పరిష్కారం చూడాలిప్పుడు, అంతే అంది అనన్య ధైర్యంగాను స్పష్టంగాను. అనన్య, నీకు అన్యాయం చేయాలని కాదు, ఒక రకంగా సవతి తల్లితో ఉన్న నీ పరిస్థితి నుంచి నిన్ను విడిపించడానికి, మరో రకంగా నీ ఓర్పు గుణం, నీ ఆలోచన సరళి తెలిసి నీ సహాయం నాకు కావాలి అనుకుని నిన్ను కోడలిగా తెచ్చుకున్నాను. మా అబ్బాయి చెడ్డవాడైతే కాదు, ప్రేమ వ్యవహారం లేదు, చెడు అలవాట్లు లేవు. ఏదో ఒకరోజు తప్పకుండా నీ దగ్గరికి ఇష్టంగా వస్తాడు అని వాడి సున్నిత మనసు మీద నాకొక నమ్మకం అంది విమల సంజాయిషిగా. అనన్య సరే అన్నట్టు తలూపి అత్తగారి చేతిని తన చెంపకు ఆనించుకుంది. 3 నెలలు గడిచాయి. ప్రమోదు తల్లితో మాట్లాడుతూ ఉండేవాడు. తల్లి తనకు ఫోన్ చేసినప్పుడు అతనేమి అనన్య గురించి అడగకపోయినా విమల అనన్య గురించి ఏదన్నా చెబుతుంటే మాత్రం కామ్గా వినేవాడు. వద్దులే అనన్య గురించి అని మాత్రం ఎప్పుడూ అనలేదు. ఎప్పుడన్నా హాయ్ అని మెసేజ్ చేసేవాడు అనన్య ఫోన్కి. అనన్య బదులుగా హాయ్ అనేది, అంతే. అలా కొన్ని నెలలు గడిచాయి. విమల అనన్య మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. అన్ని కబుర్లు చెప్పుకునేవారు, తమాషాగా మాట్లాడుకునేవారు. ఒకరి మీద ఒకరు కోపం వస్తే పోట్లాడుకునేవారు. అలిగి 4 రోజులు మాట్లాడుకునేవారు కాదు. 5వ రోజు అనన్యకి ఇష్టమని గారెలు, ఆవడలు చేసి విమల తన కోపానికి తెల్లజెండా ఊపి శాంతి సంకేతం ఇవ్వాలనుకుంటే అనన్య కాలేజీ నుంచి వస్తూ విమలకి చాలా ఇష్టమైన వేడివేడి జిలేబీ తీసుకొచ్చి అత్తగారిని మంచి చేసుకోవాలి అనుకునేది. ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా 4 రోజులకు మించి ఉండలేరు. అంతటి స్నేహం వారిద్దరి మధ్య తయారైంది. ఒకరోజు విమలకి చెప్పింది అనన్య, ఎవరైనా అమ్మ ఇంటి నుంచి అత్తగారింటికి వెళతారు, నేను మాత్రం పుట్టింటి నుంచి అమ్మ దగ్గరకు వచ్చాను. చిన్నతనంలోనే నాకు దూరమైన కన్న తల్లి మళ్ళీ ఇప్పుడు నాకు దొరికింది అత్తమ్మ అని ఒక మంచి అంచు చీర మీద 4 మూరల మల్లెపువ్వులు, పండు, తాంబూలం పెట్టి ఒక శుక్రవారం సాయంత్రం విమలకు బహుమతిగా అందించి విమల కాళ్లకు దండం పెట్టుకుంది అనన్య. పిచ్చి తల్లి, నేను చేసిందేముందిరా, మా అత్తగారు నాతో ఎలా ఉండుంటే నా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అనుకునేదాన్నో అలా నేను ఇప్పుడు ఆచరిస్తూ ఉన్నాను, అంతేనమ్మా అంది విమల అనన్యను ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటూ. ఒకరోజు అనన్య లెసన్స్ చూసుకుంటోంది. విమల వచ్చింది అనన్య రూంలోకి. ఇంకా పడుకోలేదా మీరు? నాకంటే అలవాటు, మీ ఆరోగ్యం పాడవదు అంది అనన్య విమలతో. రేపు ప్రమోద్ పుట్టినరోజు తల్లి, సరిగ్గా 12ంటికి ఫోన్ చేసి విష్ చేస్తాను ప్రతి సంవత్సరం. ఈసారి నువ్వు కూడా విష్ చేస్తావని వచ్చాను అంది విమల. అన్నట్టు తలూపి ఊరుకుంది అనన్య. అను, ప్రమోద్కి విష్ చేస్తావుగా అంది విమల. మనస్ఫూర్తిగా విష్ చేస్తాను అత్తయ్య,
విష్ చేసేందుకు నాకేం అభ్యంతరం లేదు అంది అనన్య. 12ంటికి విమల ఫోన్ చేసింది. కన్నా హ్యాపీ బర్త్డేరా అంది విమల. అటువైపు ప్రమోద్ మాట్లాడుతున్నాడు. ఒక్క నిమిషం నాన్న, అనన్య మాట్లాడుతుంది అని ఫోన్ అనన్యకిచ్చింది. హలో, హ్యాపీ బర్త్డే అంది అనన్య. థ్యాంక్ యూ అనన్య. ఇంకా నిద్రపోలేదా అన్నాడు ప్రమోద్. నాకు ఇలా అలవాటే, తరువాతి రోజుకి లెసన్స్ ప్రిపేర్ అవుతాను అంది అనన్య. ఫ్రెండ్స్తో పార్టీ ఉందా ఇప్పుడు అంది అనన్య. అసలు ఈరోజు నా బర్త్డే అని నాకు గుర్తులేదు. బహుశా రేపు పార్టీ అడగొచ్చు ఫ్రెండ్స్. కానీ నాకు అమ్మ చేతి స్వీట్ తింటేనే అసలు పార్టీ ఆనందం అన్నాడు అప్రయత్నంగా ప్రమోద్. ఓ అవునా అంది అనన్య. అత్తమ్మకిస్తున్న ఫోను అంది. విమల ఫోన్ మాట్లాడి పెట్టేలోపు తన ఫోన్లో ఏదో చెక్ చేసి చూసింది అనన్య. విమల ఫోన్ పెట్టేగానే, అత్తమ్మ రేపొద్దున్నే మీరు ఏదో ఒక స్వీటు, మైసూర్ పాకు, రవ్వ లడ్డు, జీడిపప్పు పాయసం ఏదో ఒకటి తయారు చేసి మంచిగా ప్యాక్ చేసి ఇవ్వండి. పొద్దున్న 9 ఫ్లైట్కి ఢిల్లీకి బయలుదేరదాం అంది అనన్య ఆన్లైన్లో టికెట్స్ బుక్ చేయబోతూ. ఏంటి, ఎక్కడికి అంది విమల. మీ అబ్బాయికి మీ చేతి స్వీట్ కావాలిట తన బర్త్డేకి, తీసుకుని వెళదాం అంది అనన్య. అవునా తల్లి అని విమల మొహం వెలిగిపోయింది పట్టలేని సంతోషంతో. కోడలు తన కొడుకు ఇష్టం తీర్చాలని పడే తొందర చూసి మళ్ళీ వెంటనే ఈ ప్రేమని వాడు సరిగా అర్థం చేసుకుని మన్ననగా ఉండి అనన్యను నిరుత్సాహపరచకుండా ఉంటాడో లేదో అని కొంచెం భయం కూడా వేసింది. అత్తమ్మ, పొద్దున్నే మనం బయలుదేరాలి, మీకు ఓకే కదా అడిగింది అనన్య. మీ మామగారికి ఇబ్బంది కావచ్చుగా, నువ్వు ఒక్కదానివే వెళ్ళి రాకూడదు అంది విమల. అనన్య ఓ నిమిషం ఆలోచించి సరే అని తన ఒక్కదానికే టికెట్ తీసుకుంది. మరోరోజు అత్తగారు జాగ్రత్తగా ప్యాక్ చేసి ఇచ్చిన మైసూర్ పాక్ తీసుకుని భర్త దగ్గరకు బయలుదేరింది అనన్య. మధ్యాహ్నం 12 లోపు ఢిల్లీకి చేరి ట్యాక్సీ మాట్లాడుతోంది భర్త ఉండే చోటుకి. విమల నుండి ఫోన్ వచ్చింది. హా అత్తమ్మ, చేరాను అంది అనన్య. మంచిదమ్మా, వాడు వస్తానన్నాడు ఎయిర్పోర్ట్కి నిన్ను పికప్ చేసుకునేందుకు అంది విమల. చుట్టూ చూసింది అనన్య. రోడ్డుకి అవతల వైపు బైక్ మీద కూర్చుని రమ్మని చేత్తో సైగ చేసి పిలిచాడు ప్రమోద్. తెలియకుండానే అనన్య బుగ్గలు చిరుసిగ్గుతో ఎర్రబడ్డాయి భర్తని చూడగానే. రోడ్డు దాటి వెళ్ళింది. హాయ్, జర్నీ ఎలా ఉంది పలకరించాడు ప్రమోద్. బాగుంది, హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తూ షేక్ హ్యాండ్కి చెయ్యి అందించింది. థ్యాంక్ యూ అని చెయ్యి కలిపాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు, కళ్ళతో మాట్లాడుకున్నారు. అనన్య నెమ్మదిగా తన చెయ్యి విడిపించుకుంది. ఏంటి అనన్య ఇంత సర్ప్రైజ్ ఇచ్చావు? ఒక్క మాట అన్నానో లేదో, అమ్మ చేసిచ్చిన స్వీట్ పట్టుకుని వచ్చేసావు అడిగాడు సంబరంగా ప్రమోద్. మీకు హ్యాపీ కదా అడిగింది. చాలా హ్యాపీ అన్నాడు ప్రమోద్. మరి అదే కదా కావాల్సింది, మీరు సంతోషంగా ఉంటే నాకు అత్తమ్మకి ఆనందం అంది అనన్య నవ్వుతూ. బైక్ ఎక్కు అనన్య, ఇంటికి వెళదాం అన్నాడు ప్రమోద్. ఇంటికి వెళ్ళారు. ప్రమోద్ రూమ్మేట్ వికాసు ఆఫీస్కి వెళ్ళాడు. ఇంట్లోకి వెళ్ళగానే కాళ్ళు చేతులు కడుక్కుని తాను అత్తమ్మ ఇచ్చిన అమ్మవారి కుంకుమ పెట్టుకుని భర్తకు కూడా కుంకుమ పెట్టి దేవుడికి దండం పెట్టుకుని విమల చేసిచ్చిన మైసూర్పాకు భర్తకు అందించింది. ఒక మైసూర్పాకు ముక్క నోట్లో పెట్టుకుని ఆహా ఎన్ని రోజులైంది అమ్మ చేతి స్వీట్ తిని అనుకుంటూ అపురూపంగా తింటున్నాడు. నువ్వు తీసుకో అందించాడు అనన్యకి. చిన్న ముక్క తీసుకుంది. అరే అంత కొంచెమా, ఇంకొంచెం తీసుకో అన్నాడు. నాకేంటి బాబు, హాయిగా రేపిపాటికి అత్తమ్మ దగ్గర ఉంటాను, మళ్ళీ అత్తమ్మ చేసిస్తే తింటాను, నీకుండనీలే అంది ప్రేమగా. నవ్వుకున్నాడు ప్రమోదు అనన్య మాటలకి. వంటింట్లో కూరలు సరుకులు ఏమున్నాయో చూస్తోంది అనన్య. అనన్య, నీకు శ్రమ అవసరం లేదు, హోటల్లో ట్రీట్ ఇస్తాను అన్నాడు ప్రమోద్. అనన్య ప్రమోద్ని చూసి స్నేహంగా నవ్వి కామ్గా పప్పు కుక్కర్లో పెట్టేసింది. సొరకాయ పప్పుకి టమాటోలు రసంకి దొండకాయలు తరిగి స్ప్రింగ్ ఆనియన్స్తో కలిపి కూర తిరగమాత వేసింది. అనన్య చీర కొంగు దోపి చకచకా ఇల్లంతా తిరుగుతూ ఇల్లు సర్దుతూ ఒకవైపు, వంట చేస్తూ ఒకవైపు అష్టావధానం చేస్తూ ఉంటే మొబైల్లో ఫోటోలు వీడియోలు తీసి తాను ముచ్చటగా చూసుకుంటూ అమ్మకి వాట్సాప్లో పంపిస్తున్నాడు ప్రమోద్. నేను హెల్ప్ చేయనా అడిగాడు 2-3 సార్లు. పుట్టినరోజు పాపాయివి, నువ్వేమీ హెల్ప్ చేయక్కర్లేదు అంది సరదాగా అనన్య.
ఇద్దరూ కలిసి కమ్మటి తెలుగింటి భోజనం చేశారు ఢిల్లీలో. అనన్య, అమ్మ చేసి పంపిన స్వీట్ ఎంత బాగుందో, నీ చేతి వంట కూడా అంత కమ్మగా ఉంది. మా అమ్మలా చేసి పెట్టావు అన్నాడు ప్రమోదు మనసారా అనన్యను మెచ్చుకుంటూ. కాలేజీలో ఎన్నోసార్లు బెస్ట్ లెక్చరర్ అన్నారు. ఒకసారి పురస్కారం కూడా ఇచ్చారు. అప్పుడు అందిన ఆనందానికి రెట్టింపు ఆనందంగా అనిపించింది అనన్యకి ఇప్పుడు భర్త తనని ఇలా మెచ్చుకుంటుంటే. అలా ఆనందంతో వెలిగిపోతున్న అనన్య మొహం చూసి ప్రమోద్ అనుకున్నాడు, ఇప్పుడు అనన్య సమక్షంలో ఇల్లు చాలా కళగా ఉంది అని. సాయంత్రం 4 మొదలు బైక్ మీద అనన్యకి ఢిల్లీ అంతా తిప్పి చూపించాడు ప్రమోద్. సరోజినీ నగర్ మార్కెట్లో ఇద్దరు కోన్ ఐస్ క్రీమ్ తింటూ తిరిగారు. సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లో అనన్యకి సాఫ్ట్ క్రేప్లో గులాబీ రంగు తెలుపు రంగుల మేళవింపులో మంచి చీర ఒకటి తీసుకున్నాడు. నల్లీ సిల్క్స్లో తల్లికి లైట్ వెయిట్ పట్టు చీర ఒకటి తీసుకున్నాడు. తండ్రికి తనకు చెల్లికి మంచి టీషర్ట్స్ తీసుకున్నాడు. చెల్లికి చీరలు ఇష్టం ఉండవు. రాత్రి 9:30కి ఇల్లు చేరారు. వికాస్ వచ్చున్నాడు. పరిచయాలు పలకరింపులు అయినాయి. సిస్టమ్కి చెల్లెలు సుస్మిత వీడియో కాల్ చేసింది. ప్రమోద్ మాట్లాడాడు. విష్ చేసి కబుర్లు చెప్పి, వదినొచ్చింది కదా అడిగింది సుస్మిత అమెరికా నుంచి. బావున్నావా అంటూ అనన్య పలకరించింది. సుస్మిత అనన్య మాట్లాడుకుంటుంటే హాయ్ అనుకుంటూ ఒకతను సుస్మిత పక్కన కాల్లో జాయిన్ అయ్యాడు. ప్రమోద్ వెంటనే హాయ్ రోహిత్ అంటూ మాట్లాడాడు. అనన్య, అతను రోహిత్, సుస్మిత క్లోజ్ ఫ్రెండ్ అని పరిచయం చేశాడు ప్రమోదు అనన్యకి. హాయ్ అంది అనన్య రోహిత్తో. ఇంకిక్కడే ఢిల్లీలో ఉండిపోండక్క అని వరుస కలిపాడు రోహిత్. అనన్య ఇబ్బందిగా నవ్వి ఊరుకుంది. సుస్మిత, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం అడిగింది అనన్య. నీదయే వదినా అంది సుస్మిత. అంటే అడిగింది అనన్య. అమ్మ నువ్వు మంచి ఫ్రెండ్స్ అట కదా ఇప్పుడు. అమ్మ అన్నయ్య ఇద్దరూ చెప్పారు. అమ్మని మా పెళ్లి గురించి ఒప్పించు, వచ్చేస్తాం అంది సుస్మిత. ఓకే ఓకే బాయ్ అని కాల్ కట్ చేశాడు ప్రమోద్. సుస్మిత రోహిత్ లవర్సు తెలుస్తోందిగా. అసలే నేను పెళ్లికి సుముఖంగా లేను అన్న ఒక్క దిగులే అమ్మని బాధ పెడుతుంటే తన ప్రేమ విషయం కూడా ఇప్పుడే ఎందుకు చెప్పాలి అని సుస్మిత అమ్మ దగ్గర దాచింది తన ప్రేమ విషయం ఎన్ని రోజులు. అందుకే మొన్న మన పెళ్ళికి ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది తను. ఎక్కడ అమ్మ దగ్గర బయటపడిపోతానో అనే సంశయంతో అన్నాడు ప్రమోద్. అవునులేండి, అసలే మీరు తీరు తెన్ను లేకుండా ఉన్నారని అత్తమ్మకి బాధ, మళ్ళీ ఇదొకటా అనేసింది అనన్య. గాయపడ్డట్టు చూశాడు ప్రమోద్. అనన్య సూటిగా చూస్తూ చెప్పింది, అవునండి, ఆవిడేదో అప్పటి తన పరిస్థితులను సమర్థించుకోలేక తన రక్షణ కవచంగా కోపం అనే ఆయుధాన్ని వాడారే అనుకోండి. చేతనైతే మీరు అర్థం చేసుకుని మీకు కుదిరినంత పరిష్కరించాలి కానీ ఇలా మీ మనసు మొద్దుబారేలా చేసుకుంటే ఆవిడకు సమస్యలు పెంచిన వారే అవుతారు కదా. ఉన్న 2 బిడ్డల్లో ఒకరు మీలా లోకరీతికి విరుద్ధంగా ఉంటూ మరొకరు ప్రేమ అని అమ్మకి చెప్పలేను అంటూ దాచిపెట్టి దూరంగా వేరే దేశంలో సమయం గడుపుతూ ఇలా ఉంటే మీ అమ్మగారికి మనస్తాపం ఎప్పటికి తీరేను చెప్పండి. ఆవిడ తన సమస్యల్ని భూతద్దంలో చూసి తన పరిస్థితిని చిక్కుముడి చేసుకున్నారని అర్థం చేసుకోకుండా మీరింకా క్లిష్టమైన పరిస్థితిని ఆవిడకు అందించారు. మీకున్న పెద్ద ఉద్యోగం, మీకున్న సౌకర్యాలు ఇవ్వలేని ఆనందం మీకు మీ పుట్టినరోజు నాడు మీ అమ్మ చేతి తీపి ఇచ్చింది అంటే మీ ఆనందం మీ అమ్మగారితోనే ముడిపెట్టుకున్నారనేగా అర్థం. అలాంటి తల్లికి దగ్గరగా ఉండి ఆవిడ ఆలోచనలకు అనుగుణంగా మీకు నచ్చినంతలో మీరుంటే మీ ఇద్దరికీ ఆనందమే కదా అని చెబుతూ ఉన్నట్టుండి ఆగిపోయింది. అంతా శ్రద్ధగా వింటున్న ప్రమోదు ఎందుకు ఆపింది అని ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు అనన్య వైపు. సారీ ప్రమోద్, మీ బర్త్డే రోజు మిమ్మల్ని తప్పుపట్టి మీకు బాధ కలిగిస్తున్నట్టున్నాను అంది అనన్య పశ్చాత్తాపంగా. లేదనన్య, నీ మాటలు నిజమే. పుట్టినరోజున బహుమతులు శుభాకాంక్షలు రావడం ఒక ఆనందం. కానీ మనిషిగా మనం మన వ్యక్తిత్వంలో ఎదిగేందుకు తోడ్పడే 4 మంచి మాటలు దొరకడం, అలా చెప్పి సరైన దారి చూపించేవారు ఎదురుగా ఉండడం మరీ ఆనందం. పుట్టినరోజు అంటే మనిషిగా మన ఒక బలహీనతను వదిలిపెట్టి ఒక మంచి దారిలో ఒక అడుగు వేయటం. వయసు పెరిగినట్టే మంచి బుద్ధి కూడా కొంచెం పెరగాలి. అదే అసలైన పుట్టినరోజు.
నువ్వు నాకు అందించిన బహుమతి బాగుంది అని హాయిగా నవ్వాడు ప్రమోద్. అనన్యకు మనసుకి ఒక చిన్న ప్రశాంత వీచిక తాకింది. మనసులో బరువు కొంచెం తగ్గి ఊరటగా అనిపించింది. మరుసటి రోజు అనన్య తిరుగు ప్రయాణానికి బయలుదేరుతుంటే ప్రమోద్కు దిగులుగా అనిపించింది. నిన్న అనన్య సమక్షం తనకు ఒక నిండుతనాన్నిచ్చింది. ఇప్పుడు అనన్య వదిలి వెళుతుంది అనుకుంటే తనలో సగం తనను విడిచి వెళుతున్నట్టుగా మొదటిసారి అనిపించి బాధగా ఉంది ప్రమోద్కి. అనన్య ప్రమోద్తో బాయ్, టేక్ కేర్ అని చెప్పి ఎయిర్పోర్ట్లో ముందుకు వెళ్ళబోయింది. బైరా అనన్య, హ్యాపీ అండ్ సేఫ్ జర్నీ అని చేయి అందించాడు షేక్ హ్యాండ్కి. అనన్య నవ్వుతూ చేయి కలిపింది. ప్రమోద్ నవ్వుతున్నాడు, కానీ అతని కళ్ళల్లో సన్నటి నీటి చెమ్మ. అతని మనసులో సున్నితపు తడి మళ్ళీ మొదలైంది అన్నదానికి గుర్తుగా. అనన్య వచ్చాక అత్తాకోడళ్ళిద్దరూ 4 రోజులు ఢిల్లీ కబుర్లతోనే గడిపేశారు. దీపావళి రాబోతోంది. సుస్మితకు రోహిత్ను తీసుకుని రమ్మని ఫోన్ చేసింది అనన్య. అత్తగారితో మామగారితో అప్పటికే అన్ని విషయాలు మంచిగా ఒప్పించుంది అనన్య. పిల్లలు దారి తప్పి తిప్పలు పడుతున్నారు. ఇప్పుడు ఏదో ఒక రకంగా ప్రమోదు సుస్మిత సంతోషంగా ఉంటే చాలనుకున్నారు విమల నారాయణ దంపతులు. దీపావళికి లక్ష్మీ పూజకి అన్నీ సిద్ధం చేస్తున్నారు విమల, అనన్య. ప్రమోద్ వచ్చి గుమ్మం ముందు నుంచున్నాడు. ఏదో పని మీద హాల్లోకి వచ్చి ప్రమోద్ను చూసింది అనన్య. ప్రమోద్ అని ఆనందంతో గట్టిగానే అంది అనన్య. వంటింట్లో బొబ్బట్లు చేస్తున్న చేత్తోనే విమల కూడా గబగబా హాల్లోకి వచ్చింది. హ్యాపీ దీపావళి అని చెబుతూ ఇద్దరినీ చూసి నవ్వుతూ ఇంట్లోకి వచ్చాడు ప్రమోద్. ఆ రోజు రాత్రికే సుస్మిత, రోహిత్ వచ్చారు. మర్రోజు రోహిత్ అమ్మా నాన్న రాబోతున్నారు విమలమ్మ గారింటికి. అందరూ తేలికైన మనసులతో కళకళలాడుతూ దీపావళి లక్ష్మికి స్వాగతం పలుకుతున్నారు. కథ పేరు అత్తగారిల్లు. రచించిన వారు తులసి భానుగారు. విన్నారు కదండి. మరి ఈ కథ మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా. మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు ఉంటానండి.